బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొలి రోజు రివ్యూ. ఈసారి రణరంగమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకట్ సాయి సుమన్. మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైపోయింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ అంతా కొత్తగా, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద ట్విస్ట్‌తో వచ్చింది. ఈ ఎపిసోడ్ చూసాక నాకు అనిపించింది ఒక్కటే, ఈసారి ఆట కాదు రణరంగమే. ఈరోజు వీడియోలో మనం తొలి రోజు ఎపిసోడ్ గురించి, కంటెస్టెంట్స్‌ను పరిచయం చేసిన విధానం గురించి, కొత్తగా వచ్చిన డబుల్ హౌస్ ట్విస్ట్ గురించి, ఇంకా ఏం జరగబోతోందో డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోస్ట్ నాగార్జున గారు, ఇంకూ తిరుగే లేదు. మొదటగా నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి. ఏడోసారి హోస్ట్‌గా వచ్చిన ఆయనలో ఉన్న స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన మాట్లాడే విధానం చూస్తే నాగార్జున గారికి బిగ్ బాస్ హోస్టింగ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. నాగార్జున గారితోనే ఈ షోకి మరింత ఎనర్జీ వస్తుందని నా ఫీలింగ్. అగ్ని పరీక్షతో కొత్త ట్విస్ట్. ఈ సీజన్‌లో కొత్తగా వచ్చిన అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈసారి సామాన్యులను సెలెక్ట్ చేయడానికి ఒక ప్రీ షో నిర్వహించారు. దాని పేరే అగ్ని పరీక్ష. శ్రీముఖి గారు హోస్ట్ చేసిన ఈ షోలో అభిజిత్, బిందు మాధవి, నవదీప్ లాంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు జడ్జిలుగా ఉన్నారు. ఈ ప్రీ షో ద్వారా 5గురు సామాన్యులను ఫైనల్ చేశారు. వాళ్ళు శ్రీజాదమ్ము, ప్రియా, డెమోన్ పవన్, హరిత హరీష్ మరియు కళ్యాణ్ పడాల. వీళ్ళు చాలా కష్టపడి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్‌లో నిలబడే కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి పద్ధతి. ది డబుల్ హౌస్ ట్విస్ట్. రణరంగం ఇక్కడే మొదలైంది. ది డబుల్ హౌస్ ట్విస్ట్. రణరంగం ఇక్కడే మొదలైంది. బిగ్ బాస్ తెలుగులో ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడూ రాలేదు. ఈసారి 2 ఇళ్ళున్నాయి. ఒకటి లగ్జరీగా ఉన్న మెయిన్ హౌస్, మరొకటి సౌకర్యాలు లేని రెండో హౌస్. ట్విస్ట్ ఏంటంటే, సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ హౌస్‌లో ఉంటారు. కానీ ఈసారి బిగ్ బాస్ రివర్స్ గేర్ వేశారు. సామాన్యులను మెయిన్ హౌస్ నుంచి సెలబ్రిటీలకు మాత్రం రెండో హౌస్‌ను కేటాయించారు. నా విశ్లేషణ ప్రకారం ఈ ట్విస్ట్ వల్ల మొదటి రోజు నుంచి ఆట రంజుగా మారనుంది. సెలబ్రిటీలకు రెండో హౌస్‌లో చాలా కష్టాలు ఎదురవుతాయి. సామాన్యులు మెయిన్ హౌస్‌లో ఉండడం వల్ల వారికి చాలా పవర్ దక్కింది. ఈ పవర్ డైనమిక్‌లో ఏ గ్రూప్‌లో ఎక్కువ గొడవలు జరుగుతాయో మరి చూడాలి. కంటెస్టెంట్స్ పరిచయం. ఈసారి కాంబినేషన్ అదిరింది. ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి క్లుప్తంగా చూద్దాం. తనుజ గారు. అదేనండి, మన జీ తెలుగు ముద్దుమందారం సీరియల్ హీరోయిన్ తనుజ గారు. ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి మన లక్స్ పాప ఆశా శైని గారు. సారీ ఫ్లోరా సైని అంట. చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగుకి పరిచయం అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన కళ్యాణ్ పడాల. సోల్జర్ నుంచి బిగ్ బాస్ వరకు తన ప్రయాణం సాగించి బిగ్ బాస్‌లోకి అడుగైతే పెట్టేశాడు. నెక్స్ట్ జబర్దస్త్ నుంచి మన ఇమ్మాన్యుయల్. డాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ. మళ్ళీ వచ్చేసి అగ్ని పరీక్ష నుంచి హరిత హరీష్ గారు. నెక్స్ట్ మన శ్రవంతి సీరియల్‌తో విలన్‌గా మనకు పరిచయమైన మన భరణి గారు. యాంకర్ రీతు వర్మ. నెక్స్ట్ అగ్ని పరీక్షలో పాల్గొన్న మన యూట్యూబర్ డెమోన్ పవన్. హీరోయిన్ సంజన గల్రాని. మన బుజ్జిగాడు హీరోయిన్, సెకండ్ హీరోయిన్. నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్. 'రాను బొంబాయికి రాను' అనే పాట కంపోజ్ చేస్తున్న రాము రాథోడ్. నెక్స్ట్ మళ్ళీ అగ్ని పరీక్ష నుంచి దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి గారు. చాలా సంవత్సరాల తర్వాత సుమన్ శెట్టి గారు మళ్ళీ వచ్చారు. నెక్స్ట్ అగ్ని పరీక్ష నుంచి ప్రియా శెట్టి. లాస్ట్‌గా శ్రీముఖి వచ్చి ఇంకొకరికి అవకాశం ఇవ్వండి అని మన మర్యాద మనీష్‌ను సెలెక్ట్ చేశారు. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పవన్ పడాల చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. వీళ్ళు ఎంతవరకు తమ సత్తా చాటుతారో చూడాలి. ఈ కంటెస్టెంట్స్ కలయిక చాలా బాగుంది. ఫస్ట్ డే నుంచి వీళ్ళ మధ్య చిన్నపాటి సరదా సంభాషణలు మొదలయ్యాయి. నా అంచనాలు, రాబోయే రోజుల్లో ఏం చూడబోతున్నాం? ఈ సీజన్ రణరంగం థీమ్‌ను పూర్తిగా సమర్థిస్తుందని నా అంచనా. 2 హౌస్‌ల మధ్య పోటీ, గొడవలు తప్పవు. సెలబ్రిటీలు తమ హోదాను పక్కన పెట్టి రెండో హౌస్‌లో బతకడం ఒక పెద్ద ఛాలెంజ్. సామాన్యులు తమకు దక్కిన అవకాశాన్ని ఎలా వాడుకుంటారు? సెలబ్రిటీలతో ఎలా డీల్ చేస్తారు అనేది ఆసక్తిగా ఉంటుంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఒక పవర్‌ఫుల్ స్టార్ట్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన గేమ్స్, టాస్క్స్, ఎలిమినేషన్స్‌తో ఈ షో మరింత రంజుగా మారుతుందని ఆశిద్దాం. మీరు కూడా ఈ ఎపిసోడ్ చూస్తే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో, ఈ డబుల్ హౌస్ ట్విస్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. 'సుమన్ స్పియర్ 360'
ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.